లివర్ కర్రీ అండి. లివర్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది రైస్కి కానీ లేదంటే చపాతీకి కానీ బిర్యానీకి కానీ చాలా చాలా బాగుంటుంది లివర్ కర్రీ. ఈ కర్రీ ఈ వీడియోలో చూపించడం తయారు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్రాక్సిమేట్లీ హాఫ్ కేజీ వరకు అయితే లివర్ కర్రీ మేము ప్రిపేర్ చేశాను. సో ఇది ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా నేనైతే అప్రాక్సిమేట్లీ 400కి అయితే లివర్ తీసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దాన్ని క్లీన్ చేశాను. చూడండి, వీడియోలో చూపించినగా చిన్న చిన్న పీసులు కట్ చేశాను. అప్రాక్సిమేట్లీ 400 గ్రామ్స్ అయితే ఉంటుంది. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్నగా 3 టమాటాలు తీసుకున్నా, ఇంకా కొద్దిగా పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 3 నుంచి 4 ఉల్లిపాయలు తీసుకున్నా. నా కర్రీకి అయితే ఇవి సరిపోతాయి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ముందుగా దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నా. నా కర్రీ తగ్గ బౌల్ అయితే నేను తీసుకుంటున్నాను. దాంట్లోకి ముందుగా 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ తీసుకున్నా. ఈ ఆయిల్ అనేది ఈ కర్రీకి అయితే సరిపోతుంది. ఇంకా మీరు కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫస్ట్గా నేనైతే ఆనియన్స్ వేసాను. ఆ ఆనియన్స్ కొద్దిగా హీట్ అయినాక దాంతోపాటు మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. దాంతోపాటుగా కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ మొత్తం మిక్సర్ని కూడా ఒక 5 to 10 minutes వరకు అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. రెడ్ కలర్ వస్తుంది. దీంతోపాటు కొద్దిగా పోపులు యాడ్ చేయాలి. పోపులు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, కొద్దిగా బాగా వేగిపోయి దాని తర్వాత అయితే మనం కడిగి పెట్టుకున్నటువంటి లివర్ని అయితే ఇప్పుడు యాడ్ చేయాల్సి వస్తుంది. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటు కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. ఇవి మొత్తం మిక్సర్ని కూడా ఒక 4 నుంచి 3 minutes వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఒక 20% అయితే బాయిల్ అవుతుంది. చూసారు కదండి, ఒక 20% అయితే బాయిల్ అయింది. పచ్చివాసన పోయినంత వేపుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్, కారం, పసుపు అన్నీ కూడా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఈ మిక్సర్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. నేనైతే అన్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యూజ్ చేస్తున్నాను. పసుపు, కారం, సాల్ట్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి నాకైతే సరిపోతాయి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ మిక్సర్ని మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో 5 to 10 minutes అయితే మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగిందండి. ఒక 40% వరకు అయితే వేగిపోయి దాని తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటా పీసులు అయితే ఇందులో యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేస్తే లివర్ అనేది ఉడకదు, అందుకోసమనే వేగినాక యాడ్ చేయాలి. ఇది కూడా ఒక 10 minutes వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత టమాటా బాగా ఉడికిపోతుంది. దాని మొత్తాన్ని కూడా చిన్న చిన్న పేస్ట్ చేసి మొత్తం ఫ్రై మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. బాగా చిన్న చిన్న పేస్ట్ చేసేయాలండి. పూర్తిగా కలిసిపోయినంత వరకు కూడా చేసినాక మొత్తాన్ని అంతా కలుపుకొని మళ్ళీ కూడా ఒక 5 minutes వరకు అయితే మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని హీట్ చేసుకోవాలి.
బాగా ఉడికిపోయిందండి, టమాటా కూడా కలిసిపోయింది. దాని తర్వాత కొద్దిగా చికెన్ మసాలా, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేయాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మొత్తం అంతటిని కూడా ఇంకొకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్లో మొత్తం అంతా కలిపేసి మొత్తం అంతా బాయిల్ అయిపోయినాక ఆపేయాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల, మసాలా కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమంది ఫార్వర్డ్ కూడా చేయండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.